కోడలి ఉపాయం రెండో భాగం. ఇక భవానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక తన అమాయకత్వాన్ని చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అమ్మా, నీది మామూలు బుర్రగాదే, అబ్బా ఏం ఆలోచనలే నీవి అని అంటుంది అంజలి. అప్పుడు శారద, మరి ఏమనుకున్నావే నేనంటే, ఇదిగో మీ వదినకి అనుమానం రాకుండా ఎప్పుడు ఏదో ఒక పుస్తకం ముందేసుకొని కూర్చో, అర్థమైందా అని అంటుంది. సరేనమ్మా, కానీ నిన్నొకటి అడగాలమ్మా అని అంటుంది. ఏమిటే చెప్పు అని అంటుంది శారద. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, నా దగ్గరే లేదు, వాళ్ళ దగ్గర నాకు చిన్నతనంగా ఉందమ్మా అని అంటుంది అంజలి. ఈ మాత్రం దానికే ఇంతగా అడగాలనే, ఉన్నాడు కదా ఒక బకర, వాడితో ఎలాగోలో కొనిస్తాలే అని అంటుంది శారద. అమ్మా, అన్నయ్య దగ్గర డబ్బులు లేవు కదే, వచ్చిన జీతం అంతా మన తిండికే సరిపోతుంది, అంత డబ్బు పెట్టి నాకు ఫోన్ కొనిస్తాడంటావా అని అంజలి అనేసరికి, లేకపోతే అప్పు చేస్తాడు, వాడు ఎలా తంటాలు పడితే మనకేంటి, నీకు కావాల్సింది ఫోనే కదా, అయినా మీ నాన్నని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, వాడి కోసం నా జీవితాన్నే దారపోసాను, ఇప్పుడు నా కోసం నా కూతురు కోసం ఆ మాత్రం చేయలేడా, నీ సంతోషమే నాకు కావాలి తల్లి, వాడితో ఎలా ఫోన్ కొనిపిస్తానో చూడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ షాప్కి వెళ్తుంటే అతన్ని పిలిచి శారద ఇలా అంటుంది. నాన్న సురేషు, అంజలికి త్వరలో పరీక్షలు ఉన్నాయంటరా, అయితే వాళ్ళకి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఏదో ఆన్లైన్ క్లాసులు అవో జరుగుతాయంట, ఆ క్లాసులు వినటానికి ఏదో స్మార్ట్ ఫోన్ ఏవో కావాలంటరా, పాపం దీనికేమో ఫోన్ లేదాయా, పోనీ వాళ్ళ స్నేహితులు ఇంటికెళ్ళి చదువుకుందామంటేనేమో దగ్గరలో ఎవరూ లేరు, ఈ నెల జీతం వచ్చాక దానికి ఏం కావాలో చూడు నాయన, ఆ ఫోన్ ఏదో కాస్త కొని తండ్రి, ఇదేమో నిన్ను అడగాలంటే మొహమాట పడుతుందిరా, నేను చెప్పాను ముందే, అన్నయ్య మని కోసం కాకపోతే ఇంకెవరి కోసం కొంటాడే అని. శారద అలా అనేసరికి సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగేనమ్మా అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సురేష్ భవానీ దగ్గరికి వచ్చి, భవానీ, ఈ నెల జీతంతో నీకు ఒక మంచి చీర కొందామనుకున్నాను, కానీ చెల్లి చదువు కోసం ఫోన్ కావాలంట అని అంటాడు. అయ్యో పర్వాలేదులేండి, చీర ఈరోజు కాకపోతే రేపు కొనుక్కోవచ్చు, దానిదేముంది, ముందు అంజలి చదువు ముఖ్యం కదా అని అంటుంది. ఇక తనను అర్థం చేసుకునే భార్య ఉండడంతో సురేష్ చాలా సంతోషిస్తాడు. ఇక జీతం డబ్బులు రాగానే అంజలికి ఫోన్ కొనిస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక మరుసటి నెల జీతంతో సురేష్ చాలా సంతోషంతో భవానీకి ఒక చీర కొని ఇంటికి వస్తాడు. సురేష్ ఇంటికి రాగానే హాల్లోనే తల్లి కూతురు కూర్చొని ఉన్నారు. నాయనా సురేష్, ఏమిట్రా ఆ చేతిలోది అని శారద అడుగుతుంది. సురేష్ కాస్త తడబడుతూ చీర అని చెప్తాడు. ఇక అది విన్న అంజలి ఎంతో పొంగిపోతూ, చాలా థ్యాంక్స్ అన్నయ్య, చీర నాకోసమే కాదు, సమయానికి అడగకుండా భలే తీసుకొచ్చావన్నయ్య, మాకు కాలేజీలో త్వరలోనే ఫంక్షన్ ఉంది, కట్టుకొని వెళ్దామంటూ ఒక్క మంచి చీర కూడా లేదు, ఈలోపు భలే తీసుకొచ్చావన్నయ్య అని సురేష్ చేతిలో ఉన్న చీర తీసుకోబోతుంది. అప్పుడు సురేష్, అమ్మ అంజలి, ఇది నీకోసం కాదు తల్లి, మీ వదిన కోసం తీసుకొచ్చాను అని అంటాడు. ఇక శారద కలగజేసుకొని, అయ్యో, మొదటిసారిగా నీ భార్యకి ఎంతో ప్రేమగా చీర తీసుకొచ్చావు, కానీ ఇటేమో నీ చెల్లికి అవసరం ఉంది కదరా నాయనా, పాత చీర కట్టుకొని 10 మందిలోకి పోతే అది వాళ్ళ స్నేహితుల ముందు చులకనైపోయింది కదరా, ఇంట్లో ఉండే నాకైనా నీ భార్యకైనా చీరదేముంది చెప్పు, ఏది కట్టుకున్నా చెల్లిపోద్ది, కానీ అంజలి అలా కాదు, బయటికెళ్ళే పిల్ల, కాస్త మంచిగా ఉండాలి అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ కూడా, అవునండి, నాకు చీరంత ముఖ్యం కాదులే, ఈరోజు కాకపోతే రేపైనా కట్టుకుంటాను, ఇప్పుడు అంజలికి అవసరం కదా, తనకిచ్చేయండి పర్లేదు అని అంటుంది. ఇలా ప్రతి నెల సురేష్కి జీతం వచ్చే సమయానికి తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఏదో ఒక కారణంతో ఖర్చు చేపిస్తూనే ఉంటారు. భవానీ ఈ విషయాలన్నీ ఒకవైపు గమనిస్తూనే ఉంటుంది. తన మనసులో ఒకరోజు ఇలా అనుకుంటుంది, పోనీలే, చిన్నపిల్ల కదా, పెళ్ళైతే మారుతుందిలే, అత్తయ్య కూడా ఎన్నాళ్ళు గార్భం చేసేది, పెళ్ళయ్యే వరకే కదా, పైగా అమ్మాయి కూడా చదువుకుంటుంది, ఖర్చులు కూడా ఉంటాయి అని తనకి అనుమానం ఉన్నప్పటికీ వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఈలోపు అంజలి చదువు కూడా పూర్తవుతుంది. ఇక అంజలికి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళకి స్తోమతకి తగ్గట్టు ఒక సంబంధం తీసుకొస్తాడు సురేష్.
సంబంధం ఖాయమైపోతుంది. ఇక మరుసటి రోజు అంజలి, "అన్నయ్య, నా పెళ్ళి నీ పెళ్ళిలాగా సాదాసీదాగా జరిపిస్తే కుదరదు. గ్రాండ్‌గా ఫంక్షన్ హాల్‌లో చేపించాలి. షాపింగ్‌లు అవి ఇవి కూడా చేయాలి. నువ్వలా చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే నేను చేసుకోను" అనంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శారద, "పిచ్చిదానా! ఆ మాత్రం మనం చెప్పాలా అన్నయ్యకి? నువ్వంటే మీ అన్నయ్యకి ఎంతిష్టం, నువ్వు చెప్పకపోయినా వాడు అలాగే చేస్తాడు" అని, "ఇదిగో నాయనా, ఆడపిల్లనిచ్చిన కాడ ఏ లాంఛనాలు తగ్గకూడదు. మనం అన్నీ జాగ్రత్తగా ఏమేం కావాలో అన్నీ ఏర్పాటు చేసి పంపించాలి. లేకపోతే అత్తారింట్లో నీ చెల్లెలికి చిన్నచూపు కాదు. అర్థమైందా?" అని అడుగుతుంది. "అలాగేనమ్మా" అని చెప్పి సురేష్ అక్కడి నుంచి బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అదంతా విన్న భవాని ఇలా అంటుంది, "ఏమండి, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. పెళ్ళి మన స్తోమతకి తగ్గట్టు జరిగితే మంచిదండి. ఇప్పుడే ఇంటి అవసరాల కోసం మీరు ఎన్ని అప్పులు చేశారు. ఇప్పుడు మీ చెల్లి చెప్పినట్టు తన కోరిక ప్రకారం అంత గ్రాండ్‌గా పెళ్లి చేస్తే మళ్ళీ మీరు పెళ్లి కోసం అప్పు తీసుకురావాల్సొస్తుంది. ఇప్పుడే అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ అప్పు తీసుకొస్తే అవి కట్టలేక మనం ఇబ్బంది పడతామేమో అండి. ఒకసారి ఆలోచించండి" అని అంటుంది. అప్పుడు సురేష్, "తప్పదు భవాని. మా అమ్మ, మా చెల్లెలు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్టు కనీసం ఈ పెళ్లి కూడా చేయకపోతే ఎలాగా" అని తన స్తోమతకి మించి అప్పు తీసుకొచ్చి మరీ తన చెల్లెలు కోరుకున్నట్టుగానే ఘనంగా పెళ్లి జరిపిస్తాడు సురేష్. ఇక ఆ అప్పు తీర్చడానికి ఖాళీ దొరికినప్పుడల్లా కిరాణా కొట్టులోనే కాకుండా పండగ రోజులలో, సెలవు రోజులో విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అంజలి పుట్టింటికి వస్తుంది. "అన్నయ్య, మేము కొంచెం పొలం కొందాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మా దగ్గర డబ్బు లేదు. నాకు కొంచెం డబ్బు కావాలన్నయ్య. నువ్వు ఎలాగైనా నాకివ్వాలి" అని అంటుంది. అప్పుడు సురేష్, "నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నీ పెళ్ళికి ఎంతో అప్పు చేశాను. ఇప్పుడు అది తీర్చలేకే తంటాలు పడుతున్నాను" అని అంటాడు. అప్పుడు శారద, "అదేమిట్రా, కొత్తగా పెళ్ళైన పిల్ల నోరు తెరిచి మరి అన్నయ్య కొంత డబ్బు కావాలి అని అడిగితే లేదంటావు. ఇప్పుడు ఉట్టి చేతులతో పంపిస్తే అల్లుడు గారు ఏమనుకుంటారు" అని అంటుంది. అప్పుడు అంజలి, "అవునన్నయ్య, అసలే కట్నం కూడా తక్కువ ఇచ్చారని ఆయన కోపంగా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వకపోతే నన్ను తిడతారన్నయ్య" అని ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇక చేసేది ఏం లేక తన భార్య నగలు తాకట్టు పెట్టి మరీ చెల్లి కాపురం బాగుండాలని తను అడిగినంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. ఇక ఈ వంకతో పుట్టింట్లోనే 10-15 రోజులు ఉండి డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పుట్టింటికొస్తుంది. "అన్నయ్య, వదినా, బావున్నారా?" "ఏం లేదన్నయ్య, ఇంకో 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం వస్తుంది గదా! మా పెళ్ళైపోయిన తర్వాత ఇదేమో మొదటి వ్రతం. అందుకని పూజలో పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏదైనా బంగారు హారం ఉండాలంట. అది తీసుకొచ్చుకోమని మా అత్తయ్య వాళ్ళు పంపించారన్నయ్య" అని అంటుంది. అప్పుడు సురేష్ కాస్త కోపంగా, "మన పరిస్థితి వాళ్ళకి ముందే చెప్పాం కదా! మళ్ళీ అది కావాలి, ఇది కావాలి అని ప్రతిసారి పుట్టింటికి పంపిస్తే ఎలాగమ్మా" అని అడుగుతాడు. ఇక శారద దొంగ ఏడుపులు ఏడుస్తూ, "వద్దులేమ్మా, ఏమీ అడగకు మీ అన్నయ్యని. అదే మీ నాన్న ఉంటే నువ్వు అడక్కముందే నీకేం కావాలో కొనిపిచ్చేవాడు. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నాక వాడి కుటుంబం వేరు. వాడి పెళ్ళమే వాడికి బెల్లమైపోయింది. మనమేమో అల్లమైపోయాం. వాడిని ఇంకేమీ అడగకు తల్లి నువ్వు" అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి సురేష్ చేసేదేమి లేక ఇల్లు తాకట్టు పెట్టి మరి తను అడిగిన హారం కొని అంజలికి ఇస్తాడు. ఇలా ప్రతిసారి అంజలి పుట్టింటికి రావడం, 10-15 రోజులు గడపడం, ఏదో ఒకటి కావాలి అని వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లడం ఇలా జరుగుతూ ఉండేది. ఇదంతా చూస్తున్న భవానీకి అనుమానం వచ్చింది. ఇక తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అప్పటి వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.